వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో వికలాంగుల జీవనోపాధికి తోడ్పాటునందించిన సిన్సినాటి మిత్ర బృందం సభ్యులకు వికలాంగులకు రుణపడి ఉంటారని నవ తెలంగాణ వికలాంగుల ఫోరం జిల్లా ప్రతినిధి బత్తిని రాజు తెలిపారు. వివరాలకు వెళ్తే కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వికలాంగురాలు గుండు స్వరూప ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామకృష్ణ మరియు సిన్సినాటి మిత్ర బృందం ముందుకు వచ్చి రేకుల డబ్బా అందించారు. ఈ సేవా కార్యక్రమంలో బత్తిని రాజు, మహేందర్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని రాజు మాట్లాడుతూ నిరుపేద వికలాంగులను గుర్తించి సహాయం అందిస్తున్న దాతలు సమాజానికి ఆదర్శమని, వారి వికలాంగుల సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. ఏ పిల్లలు మధ్యలో ఉంటే ఈమెకి ఇచ్చినట్టు అనుకోండి. మీరు ఇప్పుడు వచ్చినారు కానీ వారం రోజులు వీళ్ళే చేసినదంతా. ఒక వీడియో ఒక్కసారి వీడియో అండ్ ధనత్రయోదశి సిన్సినాటి ఫ్రెండ్స్ గ్రూప్ ఈజ్ హంబ్లీ డొనేటింగ్ Sarupa garu, while you are using this shop, pray to group to support many needy in the future also. Again, thanks to Cincinnati Friends Group for donating metal shop to Gundu Sarupa garu to maintain her livelihood. హెల్ప్ చేస్తున్న సిన్సినాటి గ్రూప్కి మరియు మా మిత్ర బృందానికి మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. విషయం ఏంటంటే మా సార్ ద్వారా ప్లస్ మా మహేంద్ర అన్న ద్వారా మా సార్ ద్వారా మా వికలాంగులందరికీ హెల్ప్ చేస్తున్న మా రాఘవ సార్కి ప్రత్యేక అభినందనలు. మరియు మా మిత్రుడు మహేంద్ర గారు, చిన్న షబీర్ వీళ్ళందరూ కూడా సహకారం చేయించడం జరుగుతుంది. ప్రతి డబ్బా ఇస్తున్నాం. మాకు ప్రతి నెల ఇస్తున్న డబ్బా ప్రతి ఒక మనిషికి ఒక 10 కాలాల పాటు జీవించడానికి అవసరం ఉంటుంది కాబట్టి జీవనోపాధి కల్పిస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ సిన్సినాటి గ్రూప్ సాయం చేస్తున్నారు. అందుకు మీకు ప్రత్యేక అభినందనలు.